హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? పార్ట్ 2కి అయితే వెల్కమ్ అండి. ముందు వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నానండి. చూసారు కదా, అక్కడ పోల్ పిల్లం తెల్లనమాట అండి. దారిలో 2, 3 గుళ్ళు ఉన్నాయి. వెళ్ళేటప్పుడు ఇచ్చేస్తాం పసుపు కుంకాలని చెప్పాను కదండి. ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరి అక్కడ పోల్ పిల్లం తల్లికి పసుపు కుంకాలు అయితే ఇచ్చుకున్నామండి. దేశం తల్లి దగ్గర కూడా మా అమ్మాయిని వీడియో తీయమన్నాను, తీస్తుందేమో అనుకున్నాను. తను కూడా మర్చిపోయింది, వీడియో అయితే తీయలేదండి. అక్కడ 2 చోట్ల అయితే ఇచ్చేసాము దారిలోని. ఇచ్చేసిన తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే అర్తమూరు అని ఉంటుందండి. అర్తమూరు సోమాలమ్మ తల్లి అనమాట ఈ తల్లి అండి. కనిపిస్తుంది కదండి, గుడి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఊరు వచ్చామంటే దారిలో ఈ గుడి దగ్గరికి అయితే రాకుండా వెళ్ళమండి. వీలైతే కంపల్సరీగా వస్తాం అనమాట. అక్కడ మనకి కనిపిస్తున్నారు ఆంజనేయ స్వామి, బజరంగ బలి, గోమాతలు అయితే ఎదురొచ్చినాయి అనమాట అండి. బయట నుంచి అయితే ఇలా ఉంటుందండి. చూసారు కదా, చుట్టూ పొలాలు అవి ఉంటాయండి. ఇలాగా గ్రీన్గా నాకు చెట్లు అవి ఎక్కువ ఉండి ఇలాగ పచ్చని వాతావరణం అయితే చాలా ఇష్టపడతానండి. పల్లెటూరు వాతావరణానికి ఎక్కువ ఇష్టపడుతుంటానండి నేను. బయట అయితే ఇలా ఉంటుందండి. ఇక్కడ కూడా పండగ అది చాలా బాగా చేస్తారండి. తల్లి పండగ కూడా అవుతుంది. పండగ కూడా చాలా బాగా చేస్తారు. నేను ఇంతకుముందు రెండు సార్లు ఇలా వచ్చినట్టున్నానండి ఆ తల్లి పండగకి అయితే. చాలా బాగా జరుగుతుందండి. 2 సార్లు ఒకసారి రావడం అయితే అయిందండి. కానీ మామూలు టైంలో అయితే ఎప్పటికప్పుడు వస్తామండి. ఇలాగ ఊరు వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఆగి అయితే మా తల్లికి మేము దండం పెట్టుకొని కంపల్సరీగా అయితే అండి వెళ్తాము. లోపలికి వచ్చిన తర్వాత ఇవ్వండి, ఇక్కడి నుంచి చూసారా గుళ్ళన్నీ కనిపిస్తాయి లోపల. నేను మా పాపన బాబున ఈ వీడియో తీసుకురమ్మంటే వీడియో అయితే తీసుకొచ్చారనమాట. ఒకే రోజు జర్నీ చేయాలన్నా చేయలేమండి. కాకపోతే ఆ రోజు సండే కాబట్టి పిల్లల్ని కూడా తీసుకొని వచ్చాము. మరి మరుసటి రోజు మండే ఇంకా అలాగో స్కూళ్ళు అయితే స్టార్ట్ అవుతాయి. మళ్ళీ పిల్లలకి ఇప్పుడు పాపేమో 10th, బాబేమో 9th కాబట్టి ఇప్పుడు ఈ టైంలో స్కూళ్ళు అవి కూడా మానకూడదండి. వాళ్ళు ఇప్పుడు చదువుకుంటేనే కదండి ఫ్యూచర్లో బాగుంటుంది. ఎప్పటికప్పుడు సెలవులు పెట్టినా వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి మేమైతే ఎంత దూరమైనా సరే వెళ్ళి వెంటనే వచ్చేస్తున్నాం, కానీ ఎక్కడ ఉండడానికి అయితే అవ్వట్లేదండి. ఉదయం వెళ్ళి సాయంత్రానికి అయితే వచ్చేద్దామని వెళ్ళాము. కానీ బండి మీద నలుగురు వెళ్ళాలంటే పాపం మా ఆయనకైతే మా ఆయనగారికి కొద్దిగా కష్టం అవుతుందండి అటు ఇటు తిరిగేటప్పుడు కొంచెం. ఎందుకంటే బండి తోలేది వాళ్ళు కదండి, మేము బాగానే కూర్చున్నాం వెనకాల. ఆయనకి కష్టం అవుతుంది పాపం, నడుము పోటు వచ్చేస్తుంది. చాలా ఇదైపోయారనమాట. ఒకే రోజు జర్నీ అయితే చేయకూడదండి. ఉండిపోవాలనిపించింది కానీ ఉండలేదండి. వచ్చేస్తాం అనమాట పిల్లలు స్కూల్ అయిపోతాయని. అప్పటికే మా పిల్లలు గోల గోల చేసేస్తున్నారండి. వెళ్ళాలి, హోంవర్క్లు ఉన్నాయి, ఇంకా రాయాలి, చదవాలి అనేసి. ఇంకా దారిలోని కూడా మేము గుడికి అది వెళ్ళాలి కదా అని చెప్పేసి మేమైతే కొంచెం ఎర్లీగానే బయలుదేరి అయితే ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చేసామండి. క్లైమేట్ బాగుంటలేదు, పిల్లలను తీసుకొచ్చాం, మళ్ళీ వర్షం అయితే ఇబ్బంది అని చెప్పేసి వచ్చామన్నమాట అండి. చూసారు కదా, అర్తమూరు సోమాలమ్మ తల్లి అన్నమాట అండి. ఈవిడ కనిపిస్తున్నారండి. చాలా సత్యమైన తల్లి అండి. చూసారు కదా ఎంత నిండుగా ఉన్నారు అమ్మవారు. అలా అయితే ఈ గుడికి కూడా వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మేము మా తోటికోళ్ళు నీళ్ళు పోసుకుందని చెప్పాను కదండి. ఆవిడ వాళ్ళ పుట్టింటికి అయితే వెళ్ళిపోయిందనమాట డెలివరీకి. మరి ఇక్కడ వరకు వచ్చాం కదా, తను కూడా చూసి వెళ్దామని చెప్పి మేమైతే ఈ గుడి దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళాలన్నమాట. ఇటు నుంచి అయితే ఇటు వైజాగ్ వెళ్ళిపోదాం. వాళ్ళ ఊరు వెళ్ళాలంటే మళ్ళీ వేరే రూట్కి వెళ్ళాలి కాబట్టి మేము ఇక్కడి నుంచి అయితే మళ్ళీ వేరే రూటు అదే వెనక్కి అయితే తిరిగి వెళ్ళామన్నమాట. వాళ్ళ ఊరు కూడా వెళ్ళి తను కూడా చూసేసి వచ్చేద్దాం కదా అనేసి. మా చిన్న పాపకు కూడా ఫీవర్ అన్నారండి. తను కూడా చూడాలనిపించింది. మా పిల్లలు కూడా చెల్లిని చూద్దాం అమ్మ వెళ్దాము అనేసి అన్నారనమాట. అందుకని చెప్పి మేము అక్కడికి వెళ్దాం అనుకున్నాం, వెళ్దామని బయలుదేరామన్నమాట అండి. చూసారు కదా అమ్మవార్లండి, చాలా నిండుగా ఉన్నారు తల్లి. అక్కడ తాళాలు వేసేసి ఉన్నాయండి. తాళాలు వేసేసి ఉండడం వల్ల మా పిల్లలు అయితే లోపలికి ఫోన్ పెట్టి మరి ఈ వీడియో అయితే తీశారనమాట. మేము అక్కడి నుంచి అయితే దర్శనం చేసుకొని అక్కడ బయలుదేరి మా తోటికోళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. అగో మా అండి డ్రింకులు పట్టుకొచ్చారని తనకో బాటిల్ ఇస్తే అది కూడా ఇంకా దించకుండా అయితే తాగుతుంది. అగోండి అమ్మాయి మా తోటికోళ్ళు, చూపించాను కదండి ముందు వీడియోలో.
అమ్మ జ్వరం అంటున్నారు, వద్దమ్మా కూల్ డ్రింక్ తాక్క అని అన్నా సరే అస్సలు వినలేదండి పాపం. అదిగోండి మా వారిని అయితే సారీ క్యాప్ తీసుకుంటుందండి. మా వారికి బాటిల్ ఇస్తే అప్పటికి తాగండి డాడీ తాగండి డాడీ అంటుంది, ఆయన తాగలేదని. అక్కడి నుంచి అయితే మేము మా పాప అయితే వైజాగ్ వచ్చేస్తానని పేచీ పెట్టిందండి. మేము ఇంకా తీసుకురాలేదన్నమాట. చిన్నపిల్ల కదండి మళ్ళీ ఏడుస్తుందేమో భయం వేసి అయితే తీసుకురాలేదు. బయలుదేరి అయితే వచ్చేసాం. దారిలోనేండి ఇంకా బండి సరిపోవట్లేదు కదండి, 4-5 సార్లు ఆగుతున్నాము. పిల్లలకి స్నాక్స్ కావాలంటే కొన్నాము. ఈ పొయ్యి పని చేయట్లేదండి. మరుసటి రోజు అనమాట ఇంటికి వైజాగ్ వచ్చేసిన తర్వాత ఈ వీడియో అయితే నేను తీసాను అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అలసిపోయి ఉన్నాం కదండి, వీడియో అయితే తీయలేదు. ఇది ఆ మరుసటి రోజు అండి. ఆ పొయ్యి ఏంటంటే గ్యాస్ పొయ్యి అప్పటికప్పుడు కాలడం మంట అయితే రావడం ఆగిపోయిందండి, అస్సలు రాలేదు, అసలు పని చేయలేదు. మేము అందుకనే ఇంకా అంటే బాగు చేద్దాం అనుకున్నామండి. బాగు చేద్దాం అనుకునేసరికి ఇంకా ఇంతకుముందు ఒకసారి బాగు చేయించాము. ఇంకా ఈయన ఏమన్నారంటే ఇంక ఈ పొయ్యి పని చేయట్లేదు, ఎన్నిసార్లు బాగు చేస్తాం, ఈ బాగు చేయించిన డబ్బులతో ఇంకో పొయ్యి కొనుక్కోవచ్చు అని చెప్పి అయితే మా వారు అప్పటికప్పుడు అనుకొని మళ్ళీ వేరే పొయ్యి అయితే కొన్నాం అనమాట అండి. చూసారు కదా, ఈ పొయ్యి అయితే తీసుకున్నామండి. ఈ పొయ్యి అయితే మేము గ్యాస్ కంపెనీ దగ్గరికి వెళ్ళి అయితే తీసుకున్నామండి, బయట అయితే తీసుకోలేదు. గ్యాస్ కంపెనీ దగ్గర అయితే తీసుకున్నాం అనమాట. మేము తీసుకోపోదామండి, ఇప్పుడు నాకు అసలు తీసుకోవాలని ప్లానింగ్ అయితే లేదు. మీకు ఎప్పుడూ చెప్పలేని విషయం ఏంటంటే మేమైతే ఇల్లు కట్టుకుంటున్నామండి వైజాగ్లో. ఆ ఇల్లు పూర్తయిన తర్వాత అయితే మేము తీసుకుందాం అనుకున్నాము. 1 year అయిపోయిందండి ఇల్లు స్టార్ట్ చేసి. అప్పుడు తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇప్పుడు తీసుకున్నామండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్.